పలు ఉద్యోగ అంశాలపై విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళన చేపట్టారు. క్యాంపస్లోని ఆర్ట్స్ కళాశాల ముందు బైఠాయించి ధర్నా చేశారు. డిఎస్సిని వాయిదా వేసి మెగా డిఎస్సిని ప్రకటించాలని, గ్రూప్ 1, గ్రూప్ 2ల్లో పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మహిళలను తీసుకుపోయి అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం, విద్యార్థులను రోడ్ల మీదకి తీసుకురావడం, మహిళలను తీసుకుపోయి అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో మేము డిఎస్సి అభ్యర్థులము సిటీ కాలేజ్ పోలీస్ స్టేషన్ నుంచి మేము పాదయాత్ర చేసుకుంటూ వచ్చినాం. మాతో పాటు ఆడపడుచులు కూడా మీరు చూస్తూ ఉంటారు. ఆడపడుచులు కూడా వాళ్ళు నడుచుకుంటా మాతో పాటు వచ్చిర్రు. మేము ఒక వందలాది మందిగా అక్కడ నుంచి మేము శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటూ ఇక్కడ దాకా చేసుకుంటూ వచ్చినాం. ఎందుకంటే మేము ఇంతకాలం చేస్తున్నా కానీ ప్రభుత్వం అసలు వైఖరి చూపించట్లేదు. ఏదంటే మేము అక్కడ ధర్నా చేస్తున్నాం. ధర్నా చేస్తుంటే కూడా మమ్మల్ని అంటే శాంతియుతంగా విద్యాశాఖ ముట్టడికి పోతే మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి నీళ్లు తినకుండా మేము ఎండలో కూర్చొని ఇక్కడ వరకు నడుచుకుంటూ వస్తున్నాము. అయినా కూడా ప్రభుత్వము స్పందించట్లేదు. మాకు ఏంటంటే డిఎస్సి వెంటనే పోస్ట్పోన్ చేయాలని డిమాండ్తో మేము